నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక 29 నుంచి ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ సమావేశాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతోటి కేసీఆర్ సమావేశం అయ్యారు. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి రైతాంగం ఏ రకంగా నష్టపోతుందో దీనిపైన మనం ఎండగట్టాలి ఈ సర్కార్ని. సో ఖచ్చితంగా నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి కూడా ఈ పాలమూరు, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లా నేతలతో కూడా కేసీఆర్ అన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, అసెంబ్లీకి రా కేసీఆర్, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, నీకు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాం అని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నారు. బయట విమర్శలు చేయడం ఎందుకు, మీరేం చేశారు, మేమేం చేస్తున్న అసెంబ్లీలో చర్చించుకుందాం అనేది ముఖ్యమంత్రి పదే అంటున్న నేపథ్యంలో సో మరి మొత్తానికైతే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 2 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు రావుతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నది కూడా ఈరోజు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ సమావేశాల ముందే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ రకంగా విమర్శలు చేసుకుంటున్నారనేది గత 10 రోజులుగా చూస్తున్నాము. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకమైన కామెంట్ చేస్తున్నారు, అదేవిధంగా మన తెలంగాణ భవన్లో కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ ఏ రకమైన మాట్లాడుతున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మాటలు ఏంటంటే ఒక తారస్థాయికి చేరాయి. మరి బయటనే ఈ రకంగా మాట్లాడుతున్నారు. రేపు మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏ రకంగా మాట్లాడబోతున్నారు, మరి నిజంగా ప్రజా సమస్యలపైన చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా సమావేశంలో? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం, బయట ఏ రకంగా మాట్లాడుకుంటున్నారు అనేది. మరి అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది, మరి నిజంగా నీటికి సంబంధించి కేసీఆర్ ఒక ఉద్యమం చేపట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత సభలు నిర్వహించాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి ఊరూరా తెలియాలి, ప్రజలకు తెలియాలి, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏ రకంగా నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి, ఈ రకమైన కామెంట్స్ అయితే కేసీఆర్ చేసినట్టు తెలుస్తుంది. మరి నిజంగా ప్రజల్లోకి వెళితే ఏ రకంగా రిసీవింగ్ ఉండబోతుంది ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అనేది ఈ 2 అంశాలపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజు నాయక్ ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విజయ్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మానవతరాయ్ గారు, రా అసెంబ్లీకి రా, కేసీఆర్ అసెంబ్లీకి రా, చూసుకుందాం, మాట్లాడుకుందాం రా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికి అసెంబ్లీకి అయితే కేసీఆర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు బయట ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో లోపల కూడా అట్లాగానే ఉండే అవకాశం ఉందా, లేక ప్రజా సమస్యలపైన చర్చించే అవసరమైన ఉంటుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యూహంలో పడ్డారు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఉచ్చులో పడ్డారు. ఇప్పుడు మనం కలుగులో దాక్కున్న ఎలుకలు బయటికి రావాలంటే పొగ పెట్టాలి. అదేవిధంగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గురుతరమైన బాధ్యత ఏమిటంటే అసెంబ్లీకి రావాలి. చర్చలు జరిగేటప్పుడు ఆ చర్చల్లో పాల్గొని ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించాలా, లేవనెత్తాలా, సూచనలు చేయాలి. అది నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం అవుతుంది. కానీ సంవత్సరం కాలంగా వారు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఫామ్ హౌస్లో వారు కుంభకర్ణుడు లెక్క మరి నిద్రపోయారో ఏం చేశారో తెలియదు. కానీ కుంభకర్ణుడు 6 నెలలు తిండి 6 నెలలు నిద్రపోవటం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు 1 సంవత్సరం పాటు కుంభకర్ణుడు లెక్క మరి ఫామ్ హౌస్లో ఉండి బయటికి రావడం జరిగింది. సరే, సంతోషించదగ్గ, ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. కాబట్టి అయితే వచ్చిన తర్వాత మనం వారి నుంచి ఏం ఆశిస్తామండి? ఒక 10 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చింది. సార్, తెలంగాణ ఉద్యమ కాలంలో భాష మాట్లాడారు, తెలంగాణ రావటం కోసం అంటే మనం సరే అందరం కూడా అంగీకరించినాం. ఆ రోజుల్లో ఉన్న బాధలు కష్టాలు బట్టి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మళ్ళీ అదే భాష, అదే పదజాలం, రండా ముండా ఈ పదజాలను వాడారు. ప్రతిపక్ష నాయకుల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత వారికి జ్ఞానోదయం అయింది అనుకున్నాం. కానీ మాట్లాట సంచలనం కోసమా మరి దేనికోసమో కానీ మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని తోలొలుస్తా అని మాట్లాడారు. తోలొలిచేది ఎవరండి? ఎవరు వృత్తండి? రేవంత్ రెడ్డిని అయితే అనలే కదా తోలు తీస్తానండి. తోలు తీస్తామనేది ముఖ్యమంత్రి గారిని అయితే అనలేదు కదా. రేవంత్ రెడ్డి ఎవరినంటే ఏంటండి? అది ఎంత అనైతికమైనటువంటి మాటలు అవి.
మనుషులమా మనం పశువులమా? పశువులు కూడా క్రూర మృగాలు కూడా ఈ విధంగా చాలా సాధ్యవులుగా మారిపోయినాయండి. తోలు వలిచే మాట ఎంత పెద్ద మాట అది. అంటే మనం నువ్వు మాజీ ముఖ్యమంత్రివా, మటన్ కొట్టు మస్తానువా? ఎవరు గుర్తండి? మేకతోలు గొర్రెతోలు ఇవన్నీ ఒలిచేది మటన్ కొట్టు మస్తాన్లు. కాబట్టి ఆ మాట మాట్లాడారు. అదేవిధంగా దద్దమ్మ అన్నారు. మరి మీరు దద్దమ్మ అంటే ఇప్పుడు వారు ఒక మాట అంటే మేము 100 మాటలు అంటాం, వారు దద్దమ్మ అంటే మేము చవట అంటాం, లేదా సన్నాస అంటాం. బరాబర్ ఒక్క మాట అంటే 100 మాటలతో సమాధానం ఇస్తాం. రేవంత్ రెడ్డి గారు కాదండి మనోహర్ గారు. ఇప్పుడు మనోహర్ గారు మీరే గతంలో అన్నారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, సమయం పాటించాలి కదా. ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, ప్రజా తరపున విమర్శలు చేస్తూ ఉంటారు, కానీ మీరు కూడా ఆ రకంగా మాట్లాడితే ఎట్లా? అనవసరంగా అనైతికంగా ఏమి లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఒక అనవసరంగా దాడి చేస్తుంటే, ఎదుటి వ్యక్తి మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఎంత గాంధేయవాద పార్టీ అయినా మేము కూడా చీమునెత్తులు మాలో కూడా ఉన్నాయి కదా. మేము మనుషులమే కదా, దేవుడు కాదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక్క మాట అంటే 100 మాటలు అన్నారు. ప్రజలకు దగ్గరయ్యారు. తర్వాత ప్రజలే ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. కాబట్టి మళ్ళీ ఇలా మన కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి శవరాజకీయాలు చేసేది ఎవరండి? అసలు సానుభూతి రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నారండి. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే రాజకీయంగా అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది. మళ్ళా ఆ పాచింతకాయ పచ్చడే తీసుకొచ్చి అంటే గతాన్ని మర్చిపోయి ఒకటి మనోహర్ గారు ఇక్కడ ఒక పాయింట్, మనోహర్ గారు ఇక్కడ మనోహర్ గారు దయచేసి ఒక విషయం. మనోహర్ గారు నేను మాట్లాడేది ఒకసారి విన్నారా? నేను మాట్లాడేది ఒకసారి వినండి. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారండి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు చాలా సమయంతో ఉండాలి. మరొకటి మీరు ఎప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు కదా, ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంటారు కదా, మీరు ఇది చేయలేదు అది చేయలేదు, దాన్ని మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్గా తీసుకుంటున్నారు? ఎవరు ఫ్రస్ట్రేషన్ తీసుకోవడం? ప్రశ్నించమనే కదా, మేము బయటికి రమ్మనే ఆహ్వానించిన వారిని మేము. మీరు ముఖ్యమంత్రి గారు, స్వయాన ముఖ్యమంత్రి గారు ఏడాది కాలంగా ఒక గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఖమ్మంలో వరదలు వచ్చినాయి, కామారెడ్డిలో వరదలు వచ్చినాయి. ఒక ప్రతిపక్ష నాయకుడు గురుతరమైనటువంటి బాధ్యత నిర్వర్తించారా వారు? ఎందుకండి హరీష్ రావు రాలేదా, కేటీఆర్ వెళ్ళలేదా, పార్టీ నేతలు వెళ్ళలేదా, కేసీఆర్ వెళ్ళాలి అక్కడికి? హరీష్ రావు గారికి ఇవ్వండి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత. ప్రతిపక్ష నాయకుడు వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బయటకు వచ్చి తన గురుతరమైనటువంటి బాధ్యత నిర్వర్తించాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, ప్రజలకు ఆత్మస్థైర్యం చెప్పాలి. ఆ విధుల నుంచి వైదొలిగారు. అదేవిధంగా 42% బీసీల ఉద్యమం నడుస్తుంది. బీసీలు కొట్లాడుతున్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. బిల్లు పెట్టినప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడుగా వారి పాత్ర ఏందండి? వారు కనీసం దాని మీద ఒక మాట మాట్లాడారా వద్దా? అది మాట్లాడలేదు. అట్లా మాట్లాడకుండా ఇలా నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోవాలి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే, నరేంద్ర మోడీ గారు మీరు ఎందుకు సంతకం పెట్టరు? నేను తెలంగాణ ఉద్యమం ఢిల్లీ పీఠాన్ని కదిలించిన, ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కదిలించిన, ఇలా నీ సంగతి చెప్తా అని చెప్పి నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా మాట్లాడిండండి. సరే అది వదిలేయండి. మనోహర్ గారికి ఒక పాయింట్. ఇప్పుడు మనోహర్ గారు ఒక విషయం చెప్పండి. సరే రేవంత్ రెడ్డి గారు పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనోహర్ గారు కావాలి. నేనేమంటానంటే ఒకటి చెప్పారు మనోహర్ గారు, నేనేమంటున్నా అంటే సరే అవన్నీ మనం చర్చించాము. మీరు అసెంబ్లీకి రా, కేసీఆర్ అసెంబ్లీకి రా అన్నారు, ఆయన అసెంబ్లీకి వస్తున్నట్టు తెలుసు. మరి అసెంబ్లీలో మాట్లాడనిస్తారా లేక ఈరోజు బయట ఏ రకంగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఎక్కడ మాట్లాడనిచ్చారు, మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు ఎవరికి మైక్ ఇచ్చారని ఒకసారి హరీష్ రావు మాట్లాడికి. సో మరి కేసీఆర్ వచ్చినప్పుడన్నా మీరు ఈ రకంగా ఆడలేక మధ్యలో ఎన్ని టైం తీయండి, అసెంబ్లీ మనం తీసుకొద్దాం, మీ 60 తీసుకుపోదాం. హరీష్ రావు గారు ఎన్ని గంటలు మాట్లాడు సెషన్స్ జరిగినప్పుడల్లా, కేటీఆర్ గారు ఎన్ని గంటలు మాట్లాడారు? గొంతు నొక్కింది వాళ్ళు. కాంగ్రెస్ పార్టీని లేకుండా నిర్వీర్యం చేయాలనుకున్నది వాళ్ళు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, దళితుడైన సంపత్ని అసెంబ్లీలో లేకుండా చేసింది వాళ్ళు. అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారు ఆయన పనేదో ఆయన చేసుకుంటూ రాష్ట్ర ప్రగతి కోసం ఎట్లాంటి విమర్శలు లేకుండా, ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు లేకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే, పానకంలో పుడకలాగా వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి గారు వారిని, ప్రభుత్వాన్ని, కష్టపడే వ్యక్తుల్ని కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా మాట్లాడబట్టే రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా స్పందించారు. అది కూడా ఊత పదాలండి. తెలంగాణలో, మా ఖమ్మంలో, మా మహబూబాబాద్లో, నల్గొండలో, ఈ వరంగల్లో ఏమంటారు? ఏదైనా మాట ముందు నీయవో ఏందే, నీయవా మస్తుగున్నద్రబై ఇట్లా మాట్లాడతాం. ఊత పదాలు, బూతు పదాలు కాదు, ఊత పదాలు అవి. తెలంగాణలో సహసిద్ధంగా మాట్లాడే
భాషనే ప్రజలకు అర్థమయ్యే భాష Right, ఒక్క నిమిషం మనోహర్ గారు. కొడుతున్నారు. దయచేసి ఒక్క నిమిషం. కేరింతలు వేశారు అక్కడ. ఒక్క నిమిషం మనోహర్ గారు, కాబట్టి please. భూత పదాలంటే లం కొడుకు లకారాలు ఉపయోగించడం, Okay. తర్వాత అవి నోటితో చెప్పలేని ఒక్క నిమిషం, please. ఒక్క నిమిషం. అంటారు. ఒక్క నిమిషం, కాబట్టి please. ఆయన తోలు తీస్తానంటే Right. మేము ఈ విధంగా మాట్లాడి ఆయన తోలు తీస్తారని మీరు తొండలెక్కిస్తామన్నారు. సరే మీరే తక్కువ మాట్లాడలేదు. ఒకటి మనోహర్ గారు, మనం ఎప్పుడు మాట్లాడాలంటే ఒకటి మనోహర్ గారు దయచేసి ఒక నిమిషము వాళ్ళు తోలు తీస్తాం అది తీస్తామని అన్నారు అన్నప్పుడు మీరు సంబంధంతో వాళ్ళంటే మీరు మౌనంగా ఉంటే అది సంస్కారంగా ఉండేది కదా. మీరు కూడా 4 ఒకటి ఎక్కువనే అంటారు కదా. సో మీకు వాళ్ళకి తేడా ఉందండి. ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ. ఇలా కేటీఆర్ గారు ఏమన్నారో తెలుసా, గుండాలు చేస్తారంటాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గుండాలు చేస్తారంటాడు. మేమేమంటాం అంటే నిజంగా మీరు అసెంబ్లీకి వస్తే మీరు చేసిన తప్పులకు మీరు అందరూ పురుగులు కూడా చేస్తారంటాను నేను. మాటకు మాట చెల్లు ఒకడంటే మేము ఒక మాట అంటాం అంతకన్నా. ఎందుకంటే ఇట్లనే ఉండాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎలకతోలు తెచ్చి ఎందాక రుద్దినా నలుపు నలిపే. కాబట్టి ఏం చేయాలా, బుద్ధి ఎట్ట చెప్పాలా, కుక్క కాడికి ఏంది చెప్పు దెబ్బలే బుద్ధి, కుక్క కాటుకు చెప్పు దెబ్బలే బుద్ధి. కాబట్టి వారు మాట్లాడే మాటలకు వారికి భాషలోనే సమాధానం చెప్తున్నాం అంతే తప్ప ఇందులో బూతు పదాలు కాదు, ఇంకో పదాలు కాదు. వారు ఏ విధంగా స్పందించారో చర్యకు ప్రతిచర్య అంటారు దీన్ని. ఒక మాట అంటే 100 మాటలు అంటాం, బరాబర్ అంటాం. వాళ్ళు అనకుండా ఉంటే చూడండి, ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు చక్కగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భవిష్యత్ రెచ్చగొట్టింది ఎవరు, ఇంకోటి గుర్తించుకున్నట్టుంది. వెంకటరెడ్డి గారు ఏంటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ రాబోతున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్నే రమ్మంటున్నారు అసెంబ్లీకి, బీజేపీ నేతలు ఏం పిలవట్లేదు. ఇప్పుడు రాజేష్ గారు విషయం ఏంటంటే భారత 75 సంవత్సరాల రజతోత్సవ వేడుకల విరాజిల్లిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఇటువంటి చర్చ. మీరు అసెంబ్లీకి రండని ముఖ్యమంత్రి అన్నాడు, ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు పొందిన క్యాబినెట్ ర్యాంక్ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏమో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం ఒకటి సందర్భాల్లో కనపడడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి అంశం. చర్చలు, ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేకత, అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి చర్చ కంటే ముందు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం అని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది, ఇవాళ ఏం మాట్లాడుతారండి, ఈ తెలంగాణలో నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాను. నేను స్కూల్ మెట్రికులేషన్ దగ్గర నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చూసినాను, పివి నరసింహారావు గారు, డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, జనగా వెంగళరావు గారు, మరి విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసినాను. ఇటువంటి దిగజారిన భాషలు మాట్లాడేటువంటి గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రులు అనేటువంటి చీని కొట్టుకునేటువంటి పరిస్థితుల పడ ప్రజలు ఉన్నటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆయన ఈ తెలంగాణలో ఈ భాషకు ఒక సంస్కరించి దాన్ని ఒక కొత్త నిఘంటువు రాసింది కేసీఆర్ గారు, దాంట్లో సందేహం లేదు. కేసీఆర్ రాకముందు ఇటువంటి భాష లేదండి. రాజశేఖర గారు చూసినాము, ఆయన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చూసినాము, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు. సరే ఏదైనా ఉండని అగ్రెసివ్గా మాట్లాడినారా, అదా లేని ఆరోపణలు పెట్టినారా, అవి నేను వాటి గురించి మాట్లాడాను. కానీ భాష ప్రయోగం ఏదైతే ఉందో మాట్లాడినటువంటి పద్ధతి ఒక సందర్భంలో మీకు జ్ఞాపకం ఉన్నది రాజేష్ గారు. కోదండరామ్ గారి మీద గంటన్నర ప్రెస్ మీట్ పెట్టింది. నేను అక్కడ ఉన్నప్పుడు కోదండరామ్ గారితో ఉన్నా. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటంటే, కోదండరామ్ గారు అనుకుంటారు ఏంటంటే, గారన్నడో లేదో కోదండరామ్ అనుకుంటాడు ఏంటంటే, బండి కింద పోతుంది కాబట్టి ఆ కుక్క అనుకుంటుంది, నేనే వస్తున్నా బండి అనుకుంటుంది. అటువంటి మనస్తత్వం కోదండరామ్ గారు అనేటువంటిది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని ఏదనుడని యూ మే డిఫర్ విత్ ఆన్ పొలిటికల్ గ్రౌండ్స్ అండ్ ఫిలాసఫీ రాజేష్ గారు వర్తనలో విభేదించచ్చు. కానీ భాష ప్రయోగం అనేటువంటిది చేసినటువంటిది ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గురించి మాట్లాడింది, తెలంగాణ గురించి మాట్లాడింది, సన్నాసులను మాట్లాడింది, లేకపోతే ఎంట్రికల్ నర్సినోడు అని చెప్పి మాట్లాడింది, రకరకాల నాకు జ్ఞాపకం లేవు కానీ మాట్లాడింది. అదైతే దానికి పదును పెట్టి సంస్కరించి కొత్త తిక్క పురాణంతో కూడినటువంటి నిఘంటువును తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, నేను పేగులు మెడవేసుకొని తిరుగుతా అంటున్నాడు, లాగులో తొండలిడుస్తా అంటున్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి రావాల్సిన మాట రానండి. సరే మిత్రుడు మానవతరా అంటున్నాడు, వాళ్ళు ఒకటన్నారు కాబట్టి మేము అంతకంటే పదును పెట్టి 10 అంటూ ఉన్నట్టున్నారు. సరే అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, 10 ఏళ్లు పాలించినటువంటి నేను ఏమంటానంటే, వెంకరెడ్డి గారు ఇప్పుడు నేను ఏ పార్టీ నాయకుని కదిలిచ్చినా ఇవే మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఆ రకంగా అన్నాడు, ఈయన అన్నాడు. కానీ నేనేమంటున్నా, ఇవే మాటలు రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఇవే మాట్లాడతారా, లేక ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందా? మీరు సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు, నేను నా అభిప్రాయం చెప్తున్నాడు. అసెంబ్లీలో ఇవే గొడవలు జరుగుతాయి, ప్రజా సమస్యలు ఉండవు, ఏముండవు, తిట్టుకుంటారు, కొట్టుకునే పరిస్థితికి వచ్చి ఎవరంతా నాకు అనుమానం. మీరు అంటున్నారు కానీ మీడియాలో వస్తున్నాయి కానీ కేసీఆర్ గారు సభకు వస్తారు అని అంటున్నారు కానీ
అటువంటి వాతావరణాన్ని ఎదిరించే అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి మన కేసీఆర్కి వెళ్ళి వాళ్ళు ఉన్నదండి అనుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మనం అంతా ఉన్నాం, అన్ని మొత్తం తెలంగాణ ఒక్క మాట కేసీఆర్ గారు అంటే ఎందుకు రాడంటారు మీ ఐడియా ప్రకారంగా కేసీఆర్ ఎందుకు రాకపోవచ్చు? ఆ చరిత్ర వేరు. కేసీఆర్ ఎందుకు రాకపోవచ్చు అసెంబ్లీకి? కేసీఆర్ ఎందుకు రాకపోవచ్చు అనుకుంటున్నారు వెంకటరెడ్డి అసెంబ్లీకి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పద్ధతికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మానవతార గారు చెప్పినట్టుగా 10 ఇంతలు మాట్లాడతాడు. ఆ మాట్లాడే మనస్తత్వము, భరించే మనస్తత్వం సహజంగా ఆయన జీవన స్టైల్లో కానీ శైలిలో కానీ కేసీఆర్ గారికి ఉన్నదని చెప్పి నేను కొంతకాలం వాళ్ళతో కలిసి ఉన్నాను కాబట్టి ఉంటుంది అని అనుకోవడం లేదు. అది కాబట్టి అది భరించలేడు. వయసు రీత్యా కూడా కుటుంబ సభ్యులు కూడా సలహా ఇవ్వచ్చు. ఆ టెన్షన్ ఇప్పుడు మామూలుగా మాట్లాడు కదా రేవంత్ రెడ్డి గారు మాటలు రకరకాల. సో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి ఉన్న పగ ఏమంటారు ప్రతీకారం అంతా అసెంబ్లీలో కేసీఆర్ అదే అందుకే రా అంటున్నాడు, రా కొడతా అనే పద్ధతిలో నడుస్తున్నది. ఇదే చర్చ. మనం ఇటువంటి చర్చ మీరు పెడితే మేము పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది బాధాకరం. అంటే ఇలాంటి మాటలు కాదండి. కేసీఆర్ ఎన్నో చూశాడు, ఉద్యమ సమయం నుంచి కూడా ఇట్లాంటి ఎన్నో చూశారు కదా. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ రారనుకుంటారా? అసెంబ్లీకి రారంటారా? కేసీఆర్ కు నేను చెప్పిన కదా, కేసీఆర్ మీద ఎన్ని ఉద్యమకాలలో ఎన్ని రకాల మాటలు ఎవరు విమర్శించినప్పుడు కూడా తెలంగాణ యావత్ సమాజం ఆయన వెనకాల నిలబడ్డదండి. మీరు గుర్తుంచుకోండి. ఏదో 10% కాంగ్రెస్ ఉన్నారా లేరా అనేటువంటి మాట కానీ మొత్తం సమాజం అంటే నాన్ పొలిటికల్ న్యూట్రల్ గా ఉండేటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ ఆ తెలంగాణను కోరుకునేటువంటి వాళ్ళతో ఆయన వెనకాల ఉన్నారు. చాలా గొప్ప విషయం అండి అది. అది మన అనుభూతి, మన మామూలుది కాదు. అట్లా ఆ ధైర్యంతో ఆయన ఉండగలిగారు. ఇవాళ అట్లా లేదు. అవినీతి ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఆయన ఇంకా ఇప్పుడు మాట్లాడితే ఆ నీటి గురించి ఆయన మాట్లాడితే ఓడించాడండి. ఆయన 10 ఏళ్ళు 9 ఏళ్ళు పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తి వల్ల మన కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందంటే 299 ఒప్పుకొని వచ్చి ఎపెక్స్ మీటింగ్ షెకావత్ గారు మీటింగ్ పెడితే ఒకనాడు కూడా పోకుండా 4 టీఎంసీలు పొక్కగొట్టుకొని వాళ్ళు పొత్తిరెడ్డి దగ్గర పోతుంటే ఆగి వాళ్ళంతా 10 టీఎంసీలకు జగన్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ ఉందండి. జగన్కి నీటికి సంబంధించినటువంటిది కేసీఆర్ కు అండర్స్టాండింగ్ ఉన్నది. రాజకీయ అండర్స్టాండింగ్ లో ఇవన్నీ కాంప్రమైజ్ అయినరు. ఎందుకంటే అక్కడ 25 సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్కి 25 సీట్లు వస్తాయి, నాకు 15 వస్తాయి, 45 ఆడుతుంది, ఇంకొకరు తిరగాలనుకుంటే నేను ప్రధానమంత్రి అయితే ఆ కోరిక అట్లాంటిది ఆయన. అందుకని భారత బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగినటువంటిది కాబట్టి అది ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఆయన భరిస్తాడు. నా వ్యక్తిగత అంశం, నేను కేసీఆర్ గారిని స్టడీ చేసినంత వరకు కేసీఆర్ గారు వచ్చి ఆ 2 రోజులు 3 రోజులు సభలో ఊడ్చుట్టాడని చెప్పి అయితే నేనైతే భావించడండి. అంటే ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా, ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా అనేది ఈ ప్రజల్లో కూడా బాగా చర్చ జరుగుతుంది కదా. నిజమే కదా, కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు ఫైట్ చేయాలి, పోరాటం. ఇప్పుడు ఎవరు ఎట్లున్నా ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా వెంకరెడ్డి గారు. ఎవరు నేను కాదంటే నేను ఇప్పుడు ఒక పద్ధతిలో సమస్యల మీద చర్చిస్తే కూర్చుంటే బాగుంటది. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు నీటికి సంబంధించి, దాని మీద వివాదం ఉంది. నీతికి నువ్వు కాంప్రమైజ్ అయినావు చంద్రబాబు నాయుడుతో అంటే, నువ్వు కాంప్రమైజ్ అయినావు జగన్తో అని వాళ్ళు కొట్లాడతారు. కొట్లాడాలంటే మాట వస్తుంది, అది ఎక్కడ పోతుంది. మా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఏం చేయాలనేది ఇప్పుడు మేము ఆలోచించుకోవాల్సిన అంశం. సభని తప్పుదోవన పట్టించే పద్ధతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి లోపల ఇట్లాంటి చర్చలు తీసుకొచ్చి ప్రజలను రకరకాల ఆలోచనలు గురి చేసేటువంటి పద్ధతి కనపడడం అనేటువంటిది సహజంగా ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం అనేది నా అభిప్రాయం. రాజనాయక్ గారు, ఏంటి ఈసారి కేసీఆర్ వస్తారని అందరూ 10 అనుకుంటున్నారు, రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది, ప్రజలు కూడా. ఇప్పుడేమో వెంకరెడ్డి గారు చెప్తున్నారు రాకపోవచ్చు కేసీఆర్కి భయపడి అనేది. భయపడి అంటే మళ్ళీ మీరు వేరే అనుకున్నారు కదా అక్కడ, అదే మళ్ళీ అది చెప్తున్నాను కదా. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. నమస్తే. అయితే నిజంగా ఎట్లా ఉంది పరిస్థితి అని అంటే, కుక్కతోక వంక అన్నట్టు కాంగ్రెస్ నాయకుల తీరు మొత్తం కూడా అదే రకంగా ఉంది. కుక్కతోక వంకర అన్నట్టు వీళ్ళు మాట్లాడే మాట మొత్తం కూడా అదే. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారేమో బెస్ట్ పార్లమెంటేరియన్ తీసుకుంటాడు, ఈయననేమో బెస్ట్ వరస్ట్ పార్లమెంటేరియన్ గా తీసుకుంటాడేమో. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి భాష, ఈయన ఏం బీకనికే పెట్టుకున్నామండి తెలంగాణ రాష్ట్రంలో? ముడ్డి మీద ఉన్న డ్రైవర్లు బీకనికే పెట్టుకున్నాం ముఖ్యమంత్రిని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన అధికారంలో ఇచ్చింది ఏం బీకనికే? ఆయన నేను మిడ్డి మీద ఉన్నటువంటి డ్రైవర్లు బీక్తా, లేకపోతే కనుగుడ్లు బీకనికే ఉన్నా నేను, లేకపోతే మీ లాగులు పీకనికే ఉన్న. ఈయన పీకనికే ఉండే ముఖ్యమంత్రి, ఈయన పెట్టాలా పీకే ముఖ్యమంత్రి అని, పీకనికే ఉన్న ముఖ్యమంత్రి అని? కేసీఆర్ గారు అనొచ్చా? రాజేష్ గారు, కేసీఆర్ గారు అనొచ్చా అండి? ఇది స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా మొన్న మీటింగ్ లో. కేసీఆర్ గారు ఏమన్నారు?
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది మనం మాట్లాడదాం. నేను విత్ సాక్ష్యాలతోటి సహా మాట్లాడతా. ఆయన వాయిస్ తోటి కూడా మనం చూద్దాం. నేను ఎందుకంటే పక్కనే పెట్టుకున్నాను అందుకొరకు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారి భాషను లేకపోతే రేవంత్ రెడ్డి గారి భాషను తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులకు కానీ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళకు కానీ పెడదాం. ఎవరు కూడా ఏ ఊర్లో ఏ గ్రామ పంచాయతీలో ఏ యాప చెట్టు కింద పోయినా, ఏ టీ కొట్టు దగ్గరికి పోయినా, ఎక్కడికి పోయినా, ఖమ్మం అయినా సరే, పాలమూరు అయినా సరే, రంగారెడ్డి అయినా సరే, అటు పోతే ఆదిలాబాద్ అయినా సరే, ఎక్కడికైనా పోదాం, దేనికైనా పర్లేదు. ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆ భాషా పరిజ్ఞానం ఎంత ఘోరంగా ఉందని అంటే, ఆ భాష ఎట్లా ఉందంటే, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు, నీవు రా, నీ సంగతి చూస్తా, నీ అయ్యా, నీ అవ్వ, పేడమూతోడా లేకపోతే ఆమూతోడా లేకపోతే కొడకాని అట్లా మాట్లాడితే మస్తాన్ని చెప్పినా నీ వాడికి పోయి తోలు తీసే వ్యాపారం చేసుకో. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష? ఇదా మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు తెలంగాణకు నేను ఇది చేసినా అని ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇంత అమౌంట్ ఈ బడ్జెట్ లో కేటాయించినా, కల్వకుర్తికి ఇంత బడ్జెట్ లో ఇంత కేటాయించినా, కల్వకుర్తిలో ఎన్ని ఎకరాల భూమికి ఇచ్చినా, నెట్టెంపాడికి ఇంత ఇచ్చినా, పాలమూరు ఏదైతే వలస కూలీలుగా ఉన్న జిల్లా, వీళ్ళ గురువు అయినటువంటి దత్తత తీసుకొని దగా చేసినటువంటి జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాకు సర్వనాశనం చేస్తున్నారు. కృష్ణానది జలాలు తీసుకురాకపోగా 10% పని చేయనటువంటి దానికి కూడా చేయలేని దద్దమ్మ చేతగాని అని వ్యక్తి ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వానికి తట్టి నిద్ర లేపితే ఏమంటాడంటే, నీతోటి గోటీలు ఆడుకుంటా, నువ్వు ఆ కాలువల బడి చేస్తావు, నువ్వు ఈడ చావాలి, కాలు బడి చావాలి, నువ్వు ఆడటి ముడ్డిరికి చావాలి. ఏం మాటలండి, ఏం భాష అండి? ఏ వయసులోనైనా వాళ్ళ నాయన పరిస్థితి కూడా అట్లానే ఉండే, నరసింహారెడ్డి గారిది. వాళ్ళ అన్న పరిస్థితి కూడా భూపాల్ రెడ్డి గారిది అట్లానే ఉండే. ఈయన కూడా అట్లా రాజనాయక్ గారు ఇక్కడ సరే, రాజనాయక్ గారు ఇక్కడ మాట్లాడొచ్చా రేవంత్ రెడ్డి గారి పైన? అంటే భాష, ఒక ముఖ్యమంత్రి గారిగా వందలాది మందికి మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వేరు. అంటే ఇంకా జీవితంలో నేను ముఖ్యమంత్రి కాలేను, ప్రజాప్రతినిధిని కాలేను, ఇప్పుడు నాకు ఉన్నటువంటి కసి మొత్తం తీసేయాలి, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలని మాట్లాడుతున్నారే తప్ప, ఇగో కనీసం నేను SLBCలో పడినటువంటి శవాన్ని తీసిన ముఖ్యమంత్రి, శవాన్ని తీయలేని దద్దమ్మను నేను అని చెప్పేసి చెప్తలేడు. లేకపోతే నెట్టెంపాడుకు, భీమాకు, కోయల్ సాగర్ కు, కల్వకుర్తికి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు, లేకపోతే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు, లేకపోతే దామరగిద్ద దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ ని కట్టినని చెప్పండి. ఒకటి రాజనాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్. రాజనాయక్ గారు, మీరు తిట్ల గురించి మాట్లాడుతాం సరే, మన సబ్జెక్ట్ యాక్చువల్గా అది అసెంబ్లీ సమావేశాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత. కానీ ఇక్కడ మీరు ఏ రోజైనా రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా మీ పార్టీ చూసిందండి? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. మరి దీన్ని కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కేసీఆర్ తిట్టాడు, మీరు మళ్ళీ తోటి తిట్టించారు. నిన్న కేటీఆర్ కూడా కొన్ని మాటలు మాట్లాడండి, అవి నేను మాట్లాడలేను. కానీ ఒక ముఖ్యమంత్రి, సరే మీరు ఏమంటారు, అది ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనం ఆ సీటు గౌరవించాలి. ఆ రకంగా ఈ రోజు కూడా మీరు ఆయనను ఒక ముఖ్యమంత్రిగా చూడలేకపోతున్నారు. ఎవరన్నారండి చూడలేరని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చాలా గుందాగా గౌరవం ఇచ్చి కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం కూడా చర్చిద్దాం. కేటీఆర్ నేను కామెంట్ చేశారు, అది నేను ఇప్పుడు అనలేను. కానీ అది కూడా ఒకటి రెండు సంఘటనలు మీకు చెప్తా. ఒకటే రెండు సంఘటనలు, ఎక్కువ చెప్పాను నేను. ముఖ్యమంత్రి గారికి ఎంత గౌరవం ఇచ్చారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనేది మచ్చుకు రెండు మాత్రం చెప్తాను. చూసినట్లే ఒక కాన్క్లేవ్, చెన్నైలో ఒక కాన్క్లేవ్ జరుగుతా ఉంటుంది. ఆ కాన్క్లేవ్ కు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వెళ్తారు. వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మా ముఖ్యమంత్రి మాట్లాడింది భేష్, ఇగో మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నది భేష్ అని చెప్పేసి సగౌరవంగా చెప్పి, అక్కడ మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా మాట్లాడి, అదే మాటలు మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ కేటీఆర్ గారు మాట్లాడారు. ఏమని? మేము ఇట్లా వేరే రాష్ట్రానికి పోయినప్పుడు నా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నేను కాపాడుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను గౌరవించాలి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు భేష్ అని చెప్పేసి కేటీఆర్ గారు అసెంబ్లీలో వచ్చి మాట్లాడినటువంటి మాటలు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మొదటి పదమే ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసినటువంటి తిట్ల దండకం, తిట్ల పురాణం ఈ రోజు కూడా కొత్త చరిత్ర, రోజు కొత్త వరవడి సృష్టిస్తుంది. ఎవరీ డే కొత్త, ప్రతిదీ కొత్తదే. రోజు తిట్ల భాష తప్ప తెలంగాణ సమాజానికి చేసిన ఒక్క మంచి పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాడు. ఉదయం లేస్తే నిద్ర కేసీఆర్ గారే, పండుకుంటే కేసీఆర్ గారే, బాత్రూమ్ లో ఉంటే కేసీఆర్ గారే, బయట ప్రజల్లో ఉంటే కేసీఆర్ గారే,
నోరు తెరిస్తే కేసీఆర్ అంటే ఆయనకు ఎందుకంటే కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు కదా కేసీఆర్ రాజనాయక్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా కేసీఆర్ ఏ రకంగా నన్ను వేధించారు, నా కుటుంబాన్ని నన్ను ఏ రకంగా వేధించారని కూడా చెప్పాడు. ఆయన నేను అట్లా కక్ష తీర్చుకోనని కూడా చెప్పారు. సరే వస్తా రాజనాయక్ గారు ప్లీజ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో కానీ రేవంత్ రెడ్డి బిడ్డ ఫ్యామిలీలో కానీ మేము డ్రోన్లు పంపించినామా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో అక్కడ ఉంటుండేటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఆంధ్ర అల్లుడు అయినటువంటి వాళ్ళ ఇంట్లోకి ఏమైనా మేము డ్రోన్లు పంపించి ఏమైనా వీడియో షూట్లు చేసినామా, ఏమన్నా లేకపోతే మీరు చేశారంటున్నారు కదా డ్రోన్ పక్కకి ఏంటండి కాదు కాదు రాజనాయక్ గారు మీరు డ్రోన్లు కాదు రాజనాయక్ గారు కాదు మీరు డ్రోన్లు కాగా రాజనాయక్ గారు సరే నేనేమంటే రేవంత్ రెడ్డి ఒకవేళ డ్రోన్లు పంపించాను కానీ మీరు బెడ్రూమ్ లో ఉన్నది కూడా మీరు విన్నారు కదా, ఫోన్లో మాట్లాడింది భార్య మాటలు మాట్లాడింది, ఇప్పుడు అదే కదా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. అదే అనుకుంటారు సార్ పర్లేదు ఇక అది చర్చ వేరు, పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి. ఇంకా ఇప్పుడు అదే నడుస్తుంది కేసు విచారణ కొనసాగుతుంది కదా. ఇప్పుడు నిజంగా అలాంటివే ఉంటే చట్ట వ్యతిరేకంగా పని చేసి ఉంటే బయటికి తీసి పబ్లిక్ డొమైన్ లో పెట్టి జైలు పంపమని చెప్పండి, మేము దానికి ఉపేక్షించము. జరిగి ఉండి ఉంటే ఒకవేళ అదే జరిగి ఉండి ఉంటే తీసుకుపోయి లోపల ఏమని చెప్పండి, డ్రామాలు చేసి సీరియల్ టీవీ సీరియల్ లాగా కొత్త క్రియేట్ చేసి రోజుకి ఏదో భజనం చేయాలని చెప్పి పాలన చేత కాక ఇవన్నీ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ చేయడం. ఓకే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి జైల్లో ఉన్నారు అధికారులు. విజయ్ గారు ఏంటి ఈ తిట్ల పురాణమే జరుగుతుంది అంటారు, రేపు అసెంబ్లీ సమావేశాలు ఏమైనా ప్రజలకు సంబంధించిన చర్చ ఏమైనా జరుగుతుందా? ముఖ్యమంత్రి గారి కొడంగల్ స్పీచ్ తో కర్టన్ రైజర్ తెలిసిపోయింది కదా ఎట్లుంటుంది. కర్టన్ రైజర్ స్టోరీ లాగానే ఉంది అది మొత్తం. అసెంబ్లీలో ఇట్టే ఈ వారోత్సవాలు ఈ దీనికి సంబంధించిన వారోత్సవాలు ఉంటాయి అనేది అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. నాయకుడు సభానాయకుడు రాష్ట్రానికి నాయకుడు ముఖ్యమంత్రి అయిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేసినప్పుడు మాట్లాడే భాష వేరుంటుంది. ముఖ్యమంత్రిగా ఒకసారి మాట్లాడచ్చు, పోస్ట్ రాగానే కొంచెం ఆవేశం మీద కొత్తగా అయినటువంటి సమయంలో ఫస్ట్ 1 year ఫస్ట్ 6 నెలలు ముఖ్యమంత్రిగా ఛానళ్ళ కోరిక నెరవేరడం, గతంలో ఇబ్బందులు పడ్డాయి ఉంటే 6 నెలల్లో ఆ ఇబ్బందులు కోపం కసి ఇంకేదైనా ఈగో సాటిస్ఫాక్షన్ మాటలలో ఉంటే అట్లా అనుకోవచ్చు. నువ్వు 2 ఏళ్ళైనా అదే పదజాలం వాడుతున్నావు అంటే ముఖ్యమంత్రిగా అది తీసుకోలేరు, ప్రజలు తీసుకోలేరు, ఎవరు యాక్సెప్ట్ కానటువంటి విషయం. ఇక ఏదో కక్షతోటి చేస్తున్నావు, ఇంకా నీ కసి తీరలేదని అర్థం. ఒక బూతులో ఒక ముఖ్యమంత్రి వాస్తవానికి కేటీఆర్ అన్నట్టు కూడా ముఖ్యమంత్రి పోస్టు ఒక సాటిస్ఫాక్షన్ పోస్టు. ఆ పోస్టులో ఉన్న తర్వాత సాటిస్ఫైడ్గా ఉండాలి. సాటిస్ఫైడ్ ఉండకుండా ఫ్రస్ట్రేషను బూతులు మాట్లాడడం ఇది రాష్ట్రానికే మంచిది కాదు. విపక్షం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి అంటుంటారు అనుకోవచ్చు. యాజ్ ఎ సీఎంగా ఫస్ట్ సీఎం పోస్ట్ని వాల్యూ తగ్గించుకున్నదే రేవంత్ రెడ్డి. ఎప్పుడు సీఎం పోస్ట్ అంటే ఏంటండి గుంపు మేస్త్రి, అది ఎంత వాల్యూ తక్కువ అసలు. ఒక సీఎం తనకు తాను తన పోస్టుని నేను గుంపు మేస్త్రి అని సీఈఓ అని చెప్పుకోవడమే అవమానకరం. ఒకవేళ ఆ రకమైన ఒక డిగ్నిటీ ఉన్నప్పటికీ ప్రజానాయకులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పదవి, అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి చిల్లర గుంపు మేస్త్రి అని చెప్పుకుంటారండి. ఆడనే తన వాల్యూ తగ్గించుకున్నారు సమాజంలో. అక్కడి నుంచి మొదలైంది. ముఖ్యమంత్రికి ఎవరు వాల్యూ ఇవ్వకపోవడానికి ముఖ్యమంత్రిగా ఇంకా యాక్సెప్టెన్స్ ప్రజల్లో టెక్నికల్గా ముఖ్యమంత్రిగా ఆయనకు బయట సరే పార్టీ వాళ్ళు వీళ్ళు ఎవరు ఇవ్వకుండా ప్రజలైతే ఒక విలువ ఇస్తున్నారు. ఆయన ఇప్పుడు ఎవరికి ఎన్ని ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మన జూబ్లీహిల్స్ గెలిచింది, గ్రామ పంచాయతీలు గెలిచింది, కంటోన్మెంట్ మరి చాలు కదా ప్రజల్లో రావాలి ఆయన. కానీ టెక్నికల్గా మాత్రమే ముఖ్యమంత్రి, సాధారణ ప్రజానికం కావచ్చు. యాక్సెప్టెన్సీ అనేది అంగీకారం వేరు, టెక్నికల్ అవ్వడం వేరు, యాక్సెప్టెన్సీ వేరు. మీకెందుకు మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఛానల్ చేంజ్ చేస్తున్నారు? మరి సర్పంచ్ నిన్న ఆడికి వచ్చినప్పుడు కొడంగల్లో మీటింగ్లో మాట్లాడినటువంటి సర్పంచ్ల సమావేశము, సర్పంచ్ల సన్మానము, దానికి వార్డు మెంబర్లు కూడా వచ్చారు. ఈ మాటలు మాట్లాడుతుంటే వార్డు మెంబర్లు ముఖాలు చూసుకొని వాళ్ళు అనుకుంటున్నారు, మనం తెలుసుకుంటే తెలిసింది అరే మనక్కడ వార్డు మెంబర్ కంటే తక్కువ వస్తుందా అని. అంటే కేసీఆర్ ఆ రోజు మాట్లాడింది కరెక్ట్ అంటారా? వినండి, కేసీఆర్ గారు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు, ప్లస్ వ్యక్తి పేరు తీర్చుకోలే కదా, తీసుకోలే అసలు. అరే వ్యక్తి పేరు తీసుకుంటే ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే కదా, ఆయన ఒక ముఖ్యమంత్రి కదా. విధానాల విమర్శలు వేరు, ప్రభుత్వాన్ని విమర్శించడం వేరు, ఇంకోటి వేరు. ఇక్కడ వ్యక్తిని తీసుకొని వ్యక్తిని టార్గెట్ చేసి అంటే అది వ్యక్తిగతమైనటువంటి విమర్శ అవుతుంది.
విధానాలు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నీళ్ళకు సంబంధించినటువంటిది, నీళ్ళకు సంబంధించినటువంటి విధానాల విషయంలో కదా ఈ సమస్య అంతా. ఇందాక బీజేపీ వాళ్ళు అంటున్నట్టు విజయ్ గారు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డిని విమర్శించినట్టే, కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే పాలన సంబంధించి విమర్శించిన నేరుగా ఆయన విమర్శించినట్టే కదా, ఆయనే కదా ముఖ్యమంత్రి. అట్లా ఎందుకు ఉండదండి? ప్రభుత్వ విధానం వేరు, పేరు తీసుకుంటేనేమో వ్యక్తిగతంగా ఆయన్నే తిట్టినట్టు అవుతుంది. పేరు తీసుకోకుండా అది విధానాల విమర్శ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, అఫ్ కోర్స్ మోడీని విమర్శించినట్టే కావచ్చు, కానీ ప్రభుత్వం అదొక పాలసీ ప్రకారం విమర్శ. అది పాలసీ ప్రకారం చేసినటువంటి సమావేశాలు జరిగే అవకాశం కనబడుతుంది. సమావేశాలు డైవర్షన్ అండి. ఇప్పుడు ఇది అంతే. కేసీఆర్ వెళ్ళొచ్చా, వెళ్తారా ఈ సమావేశం? వెళ్తారనే వచ్చింది కదా, వెళ్తారనే వెళ్ళే అవకాశాలే ఉంటాయి అనుకుందాం, వెళ్తారనే అనుకుందాం. వెళ్తే కూడా ఇచ్చింది ఏంది, సిగ్నల్ ఏంది? నువ్వు కర్టెన్ రైజర్ లో మాట్లాడింది ఏంది? కర్టెన్ రైజర్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, నేను అసెంబ్లీ ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా నేను ఇట్టనే మాట్లాడతా అసెంబ్లీలో, మీరు వస్తారా రారా ఇందాక అన్నట్టు. అదే ముఖ్యమంత్రి అన్నారు కదా, మీరు రండి, మీరు మీకు గౌరవిస్తాం, మీరు ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు వయసుగానే గౌరవిస్తాం కదా, మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి అని కూడా ఆయన బయట ముఖ్యమంత్రి గారు చెప్పిన అనే ఇదే కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తారు, రేపోటి చెప్తున్నారు, రకరకాల విషయాల మీద రకరకాల తీరుగా మాట్లాడుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఇది వాటర్, ఇది అంతా ఏంది, బూతుల అంశం ఒకటి పెట్టుకుందాం. అసెంబ్లీలో ఏదైతుంది, బూతులు మాట్లాడుకుంటారు, అదంతా ఓకే. అసలు సమస్య ఏంది? నీళ్ళ సమస్య కదా. నీళ్ళ సమస్య మీద మాట్లాడాలి, నీళ్ళ సమస్య మీద వివరణ ఇవ్వాలి. ఆడికి పోయినటువంటి ఏది మన కొడంగల్నైనా సర్పంచ్ సన్మానానికి పోయినా, రేపు అసెంబ్లీలోకి సంబంధించినటువంటి అంశమైనా, ఇక్కడ రాజకీయ కుట్ర జరిగింది తెలంగాణ మీద. తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద ఒక రాజకీయ కుట్ర అమలు చేస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఎక్కడ రాజు విజయ్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఇప్పుడు సరే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? 299 మాటలు వీళ్ళు అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా. 299 ఎట్లొచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2013లోనే కేటాయింపులప్పుడు 200. ఇప్పుడు గోదావరిలో కూడా అదే కదా, 2013లో ఉన్నటువంటి కేటాయింపుల ఆధారంగానే గోదావరి నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కృష్ణా నీటికి సంబంధించినటువంటిది ఇమ్మీడియట్గా ఆడ ఎక్కువ కొరత, వాటర్ ఎక్కువ కొరత ఉన్నది. మరి ఎట్లా యూజ్ చేసుకోవాలి? 1 year అగ్రిమెంట్. ఎందుకు? కొత్త ట్రిబ్యునల్ వేసి విభజన చేస్తేనే, పంపకం చేస్తేనే పంపకం అయినట్టు. మరి అప్పటి వరకు ఎట్లా వాడాలి? పంచాయతీ పెట్టుకుంటూ కూర్చోవాలా, ఉన్న నీటినే వాడుకుంటూ కూర్చోవాలా? అది 1 year కోసము 299. అప్పట్లో కేసీఆర్ ఎందుకు చర్చించలేకపోయారు? ఇప్పుడు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఇక్కడ కేసీఆర్ ఉండే, కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ సమయంలో? మాట్లాడుకోనే కదా, మాట్లాడుకొని ఉన్న సమస్య ఏంది? కృష్ణాలో వాటర్ తక్కువ 299 అనేది ఎందుకు వచ్చింది? 2013లో జరిగినటువంటి ఒప్పంద రాష్ట్రాల కేటాయింపు ప్రకారము ప్రాజెక్టుల వారీగా మనం అప్పుడు 299 తెలంగాణకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 299 టీఎంసీలు వాడుతున్నారు ప్రాజెక్టుల వారికి కేటాయించినటువంటి దాని మీద. అది 1 year కోసం. ఎందుకు? కొత్త ట్రిబ్యునల్ వేసి ట్రిబ్యునల్లో మళ్ళీ అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు అయ్యేంత వరకు తాత్కాలికంగా అది వాడుకునే విధంగా, తాత్కాలికంగా వాడుకునే విధంగా ఏమైతుంది? అది 2 ఏళ్ళు పోయింది, 3 ఏళ్ళు అయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతుంది సెంట్రల్ని, మీరు కొత్త ట్రిబ్యునల్ వేయండి అంటే వేయకపోతే కోర్టుకు కూడా పోయారు, సుప్రీంకోర్టుకు కూడా పోతే మళ్ళా సుప్రీంకోర్టులో మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము ట్రిబ్యునల్కి వేస్తాము అన్నారు. అనగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు కూడా విత్డ్రా చేసుకుంది. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా వెంటనే మళ్ళీ గొడవ అవుతుంది అనగా లాస్ట్ ఎన్నికలకు పోతాను, 2023 ఎలక్షన్లు పోతాం అనగా, పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి, ఆ జనవరిలోనే అప్పుడు ట్రిబ్యునల్కి ఉన్నటువంటి ప్రజెస్ ట్రిబ్యునల్కి దీనికి కూడా విభజన చేసి పెట్టమని చేసి ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటిది 90 టీఎంసీలు కేటాయిస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వము మాకు 45 టీఎంసీలు వాళ్ళ వివరణ, మీరు చిన్ననీటి వనరులకు సంబంధించినటువంటి 45 టీఎంసీలకు వివరణ అడిగితే వీళ్ళు ఇవ్వకుండా మాకు 45 టీఎంసీలు చాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటే 45 టీఎంసీలు హక్కు వదులుకుంది. ఎందుకు? రీజన్ ఎందుకంటే ఇక్కడ రీజన్ ఇందాక రీజన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోడీ గారు రేవంత్ రెడ్డికి రాజకీయ హామీ ఇచ్చారు. ఒకటి అవినీతి కేసుల విషయంలో రక్షించడం, రాజకీయంగా మీరు మా భవిష్యత్తు నేను చూసుకుంటాను అనేది వీళ్ళు హామీ ఇవ్వడంతో కృష్ణా నదిని మొత్తం ఆంధ్రాకు తాకట్టు హామీ ఇస్తే తెలంగాణలో కూడా బీజేపీ ఉంది, వాళ్ళు ఒక 6 మంది ఎంపీలు ఉన్నారు. అవసరం
రేపు నష్టం జరిగితే బీజేపీ వాళ్ళకేంది ఆడ చంద్రబాబు నాయుడే ముఖ్యం, రాష్ట్రం రాష్ట్ర ఎంపీలు ఉన్నారు ఇక్కడ. ముఖ్యం ఉంటే ఒక్క క్వశ్చన్ అడుగుతారు కదండి. 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ ఒక్క క్వశ్చన్ ఇంకా వాళ్ళకే పోనీ అనే విధంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కదా. రైట్. ఒకటి నదిని మొత్తం ఆంధ్రాకు తరలించి ప్రాజెక్టులు విజిట్ అన్నట్టుగా ఏదో మనోహరరాయ్ గారు కేసీఆర్ ఏదో ఒక అంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా ఒక స్ట్రాటజీ మీద వెళ్తుంటారు. అవకాశం కోసం వెయిట్ చేశారు. మీకు కూడా 2 నెలలు సమయం ఇచ్చారు. ఈరోజు ఈ నీటి యుద్ధం అనేది ఒకటి స్టార్ట్ చేయబోతే ఈ రకంగా మనం చూసాం. నిధుల నియామకాలపైనే మన తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నీటి యుద్ధం అనేది ఆయన మొదలుపెట్టి ఇది ప్రజల్లోకి తీసుకొని ప్రతి గ్రామాల్లో సభలు పెట్టాలి. ఈరోజు ఈ 2 ఏళ్ల పాలన ఏ రకంగా ప్రజలకు మోసం చేశారనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కేసీఆర్ నేను ఒక పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఈ సమావేశాలు అయిపోగానే సమావేశాలు ఏర్పాటు చేద్దామని. ఇదేమన్నా ఆ పార్టీకి ఇబ్బంది అవుతుందా మీకు? ఏమైందండి, ఇప్పుడు తిన్నదంతా అరగాలి కదా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా పాపం ఈ మీటింగ్ల రూపంలో ప్రజలు కనీసం వాళ్ళ ఖర్చులనే వెళ్ళిపోతాయి. ఆ ప్రజలకు బిర్యానో లేకుంటే ఏదో వాళ్ళకి అవసరాలు తీరిపోతాయి ఈ మీటింగ్ ద్వారా. ప్రజలు వాళ్ళు చాలా విఘ్నులండి, చైతన్యవంతులు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ప్రగతి భవన్లో కూర్చొని బిర్యానీలు తిని చట్టాపట్టాలు వేసుకొని తిరిగి మాకు బేసిని లేవు, బేషజాలు లేవు అన్నారు. నగరి వెళ్ళేమో ఆ రోజా గారి దగ్గరికి వెళ్ళి ఆడ చేపల పులుసు, రొయ్యల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నారు. ఇవాళ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు కృష్ణానదిపై నీటి వాటాలు తెచ్చుకోలేనటువంటి చేతగాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఆ రోజు నిజంగా ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 720 టీఎంసీలు పోతే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి పరిపాలనలో మరి ఆయన ఎందుకు చూస్తూ ఉదారంగా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమో ఏమో మొత్తానికి ఏమో కానీ, జాతీయ పార్టీ పెట్టిండనో ఏమో కానీ ఆయన 1400 ఆయన హయాంలో 1420 టీఎంసీలు పోయినాయండి. అక్కడ జలదోపిడి జరుగుతుంటే నిద్రపోయాడు. అదేవిధంగా కృష్ణా జలాల్లో 2016లో ఉమాభారతి గారు ఉన్నప్పుడు వాటాలు 811 టీఎంసీలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ వాటాలు తేల్చుకుందాం రాండి అంటే 299కి తక్కువ టీఎంసీలకు అంగీకరించి సంతకాలు తాత్కాలిక ఒప్పందమైన ఏదేమైనా ఇప్పుడు అదే కొనసాగుతుంది ఈ సంవత్సరం కూడా. ఆ 299 సంతకాలు పెట్టొచ్చి అదేవిధంగా 512 ఆంధ్రకి 299 తెలంగాణకి సంతకాలు పెట్టించి కృష్ణా జలాల్లో వాటా రాకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది కేసీఆర్ కాదా? ఇన్ని పనులు చేసి ఇలా రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంచాయతీ ఉన్నది, నేనైతే మొగోడిని, నేనైతే మొనగాడిని అని 10 ఏళ్ళు ఉన్నావు. మరి నువ్వు ఎక్కడుంది, ఎక్కడ బయట? ఇక్కడ మొన్న మీరు చూసి ఉంటారు కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు డింపారు వెనక్కి పంపితే కనీసం మీరు అక్కడ నిలదీయాలి, అడగాలి, ఆందోళన చేయాలి, ఎందుకు సైలెంట్గా ఉన్నారంటున్నారు. ఆ విజయ్ కుమార్ గారు కూడా పాపం భజన చేస్తున్నారు. సరే వారి ఇష్టం వారిది. కానీ ఇప్పుడు 2022 సంవత్సరం సెప్టెంబర్లో అక్కడ డిపిఆర్ 90 టీఎంసీల నీటి లభ్యతను తిరస్కరించింది జలసంఘం. మీరు ఎట్లా 90 టీఎంసీలు ఎట్లానంటే అప్పుడు మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు 2 ముక్కలు చేసింది ఎవరు? 90 టీఎంసీలని కేసీఆర్ గారే 2 ముక్కలు చేస్తూ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ అని చెప్పి జీవో నెంబర్ 246 అబద్ధం చెప్పదు, ఇవి గణాంకాలు నేను మాట్లాడేది. జీవో నెంబర్ 246 తీసి 90 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ అని చెప్పి పోలవరం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే జలాలకు 45 టీఎంసీలు అని చెప్పి విడగొట్టి చేసిన తప్పు వాళ్ళు. తర్వాత 27,000 కోట్లు తగలబెట్టి కనీసం కాలువలు తవ్వకుండా ఉత్తగా ఎలక్షన్ల ముందు పంపులు ఆన్ చేశారు బిల్డప్ కోసం, ఓట్ల కోసం. అది ఏం లేదు, 1 ఎకరం నీరు బార్లే, 1 చుక్క బార్లే. అసలు మనం తెలంగాణలో కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాని వాళ్ళు 600 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు. కుడికాలువ ద్వారా 350 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అంటే ఆ నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి ఆ మాచెర్ల, ఆ గుంటూరు అటు పోయేది 350 టీఎంసీలు. ఖమ్మం, నల్గొండ ఇటు బారేది 110 టీఎంసీలు రాలేదు వాళ్ళ హయాంలో. ఇప్పుడు 299 టీఎంసీలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషనే మనకు పెద్ద ఆయువు పట్టు. దానిలో నుంచి మొత్తం అన్ని రకాలుగా మనం నాగార్జున సాగర్ ఎడమ కాలువ అన్ని కలిపి 299లో మనం కనీసం 280 టీఎంసీలు వాడుకున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కాబట్టి 7,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అసలు పని చేయలేదు. మీ చేత కాలేదు, చేసిన తప్పంతా చేసి ఇలా మొత్తం కూడా ఆయన పోయిన ఆయనే దోక్కున్నాడు. ఆయన దొంగతనాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు ఆ ప్రెస్ మీట్ పెట్టి. నిజంగా ఎవరు ద్రోహం చేశారు? అసలు ఎందుకు ఎస్ఎల్బీసీని పూరుకోలేదు, ₹1 ఎందుకు కేటాయించలేదు? డిండి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారు?
45 టీఎంసీలు చాలు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లెటర్ ఇచ్చారు? 90 టీఎంసీల కేటాయింపు ఉన్నటువంటిది వదిలిపెట్టి 45 టీఎంసీలు ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఆ మైనర్ ఇరిగేషన్ సంబంధించి వివరణ అడుగుతా ఉంది. ఆ 45 టీఎంసీలు వివరణ ఎందుకు ఇవ్వలేదు మీరు? వివరణ కూడా మాకు 45 చాలు అని ఎట్లా? మీరు పోలవరంలో గోదావరి వాటర్ 45 టీఎంసీలు వాడుకుంటున్నారు కదా, ఆ 45 టీఎంసీలు మనం వాడుకోవాలి కదా. ఎందుకు వాడుకోవాలి? కర్ణాటక వాడుకుంటుంది, మహారాష్ట్ర వాడుకుంటుంది, మరి మనం ఎందుకు వాడుకోవట్లేము? మాకు 90 టీఎంసీలు కావాలి అడగడానికే మీకు నోరు ఎందుకు వస్తలేదు? పెట్టుకోండి రాజేష్ గారు, మన రాజేష్ గారు వారు ఒప్పందం లేఖ రాశారు, సుప్రీంకోర్టు కూడా రాశారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ రోజు 299 కానీ తక్కువకు అంగీకరిస్తే ఇప్పటికి కూడా తాత్కాలిక ఒప్పందం అని అదే కొనసాగుతుంది. వారు చేసిన హయాంలో తప్పు కొనసాగుతుంది అంతే. ఇప్పుడు గోదావరి కూడా అదే నడుస్తుంది కదా. ఇప్పుడు గోదావరిలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నాయి. 99 కాదు 600 టీఎంసీలు రావాలని కొట్లాడుతున్నాం. బనకచెర్ల కడతంటే చూస్తూ నిద్రపోయారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టులో కేసు వేసినామండి, మేము కొట్లాడుతున్నాం. ఈ రోజు కొట్లాడుతున్నాం. అదే కదా. సరే, ఓకే. ఒకటి వెంకటరెడ్డి గారు, సరే వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలోని బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ నీటిదని ఒకటి నీటి ఉద్యమన్నారు, కేసీఆర్ తీసుకొచ్చారు. దీనికి ఒకవైపు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు విజయ్ కుమార్ అన్నట్లు అసలు ఏంది బీజేపీ ఎక్కడ ఉంది? ఎంత సైలెంట్? ఎంతసేపు చంద్రబాబు నాయుడుకు వివరణ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఎంపీలు ఉన్నారు, కనీసం సైలెంట్గా ఉన్నారు. ఏం జరుగుతుంది? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, కనీసం ఒక నోట్లకి వెళ్ళి మాట రావట్లేదు అంటున్నారు. అసలు బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఇప్పుడు ఒకటండి, బీజేపీ స్టాండ్ అంటే ఇప్పుడు 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నీటిని దక్కించుకోవడంలో, నీటి హక్కులు ఉపయోగించుకోవడంలో, స్ట్రాటజిక్గా పోవడంలో ఘోరంగా విఫలమైంది అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నట్టుంది. 2 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే పనిలో చేస్తున్నటువంటిది. ఇది ప్రజల్లో చర్చ జరుగుతున్నది. చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు చేసినారు అన్యాయం అనేటువంటిది, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది, వీళ్ళ పాత్ర ఏంది, మొత్తం నీటికి సంబంధించిన విషయంలో 299 కానివ్వండి, లేకపోతే ఎపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా ఉండడం కానీ, రాజకీయ అవగాహన, భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా సాఫ్ట్ కార్నర్ వెళ్ళి బేసిన్లు లేవు, బేసిసాలు లేవు రకరకాలుగా మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అన్యాయం జరిగిందనేటువంటి ఆయన మాట్లాడేటువంటి హక్కు లేదు. 9.5 సంవత్సరాలుగా ఇక్కడ దక్షిణ భాగాన్ని అంతా ఎండబెట్టి అక్కడ ఏదో చేస్తే అదేదో కూలిపోయే పరిస్థితికి అది వస్తే ఇది జరిగినటువంటిది ఆయన పాలన. ఇప్పుడు మరి కాంగ్రెస్ కూడా అదే పద్ధతి పాటిస్తున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ సమన్వయం చేసేటువంటి 2 రాష్ట్రాల్లో సమానమే ఉంటాయి. దేశంలో ఉండే రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సమానం ఉంటుంది. ఇవాళ మేము అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ దాంట్లో సమన్వయపరిచి బెదిరించి కొట్లాడి చేసేటువంటి పద్ధతి కాదు కదా. ఇది సెన్సిటివ్ ఇష్యూస్ కాదు. ఒకటండి వెంకటరెడ్డి గారు, మీరు అన్నట్టు ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా, ఒక పెద్దన్న పాత్రగా ఇప్పుడు ఈ ఇష్యూ ఈ రోజు కాదు, మన రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉంది. మీరు ఎందుకు దీన్ని ఒక వెంకటరెడ్డి గారు మాట్లాడడం అంటే ఏంటి? ఇప్పుడు మేమేమో అధికారంలో లేము, ఇక్కడ వాళ్ళేమో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, చేయలేదు. అది ప్రజలకు మేము తీసుకెళ్తాం. కేటాయింపులు చేసేదే మీరు, మీరే ఉన్నారు కదా వెంకటరెడ్డి గారు. డిపిఆర్లన్నీ చంద్రబాబు కుక్కని అన్ని ఇచ్చేస్తున్నారు. డబ్బులు బనకచర్ల కట్టుకోమంటున్నారు. గోదావరి నుంచి కావేరికి లింకులకు అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎందుకు డిపిఆర్ వెనక్కి పంపిరండి? మీరే కదా వెనక్కి పంపింది. డిపిఆర్ ఎందుకు పంపిరో నేను చెప్తానండి, వినండి. డిపిఆర్ ఎందుకు పంపిరంటే మొన్న మీరు ఒకసారి చదివితే బాగుంటది. గతంలో జలశక్తి మంత్రిత్వ శాఖలో అడ్వైజర్ గా పనిచేసినటువంటి వెదిరే శ్రీరాము చాలా చక్కగా అనేక అంతర్గత విషయాలు చెప్పడం జరిగినటువంటి. ఒకటి, ఎందుకు డిపిఆర్ 3 నెలల కంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రపంచంలో దేశంలో ఎక్కడ టైం బీయింగ్ ఉండదు, ఏది ఉండదు, ఏదైనా చెల్లిపోతుంది. చంద్రబాబుకేమో ఏదైనా చెల్లుతుంది, తెలంగాణకి ఏదైనా చెల్లదా? రజిత్ కుమార్ అక్కడికి వస్తే మేమే కూర్చుంటే పెట్టి తెలంగాణ వినండి తెలంగాణ మనిషి తెలంగాణ అనుకూలమా? కేసీఆర్ చేసిన ద్రోహము తెలంగాణకు ఎదురు శ్రీరామ్ ఇచ్చినటువంటి అంతర్గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పుణ్యాన
తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతలేడు. బీజేపీ తెలంగాణకు ఒక్కరు చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత నీళ్ళ నమ్ముకున్నది కేసీఆర్, రాజకీయ పార్టీలకు కేసీఆర్ గారు. ఈ విషయాలు పక్కకెట్టి రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతి పాటిస్తున్నాడు. చంద్రబాబు మోడీ ఒకటేనండి. ఇరిగేషన్ ప్రాజెక్టు హైదరాబాద్ ని నార్త్ ఇండియా చేతుల్లో పెట్టాలి. మీ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాం. తెలంగాణ సహజ వనరులను హైదరాబాద్ నార్త్ ఇండియా అదానికి అప్పగించడానికి మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న రాజకీయ డ్రామా. కృష్ణా జలాలను పూర్తిగా అప్పగించడానికి, హైదరాబాద్ వాళ్ళ చేతిలో పెట్టడానికి బీజేపీ కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. స్కూల్లో ఆయన చెప్పిండు ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివినా చంద్రబాబు కాలేజీలో చదివినా ఉద్యోగం మొత్తం ఆర్ఎస్ఎస్, అదే విధంగా చంద్రబాబు కాలేజీలో చదివినది ఏదైతే చదివినా అదే ఉద్యోగంలో ఇంప్లిమెంటేషన్ కాదండి. ఎవరు అది టీడీపీ అని ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పారులే వాళ్ళు. అది అంటే రాజకీయ నాయకులు బయటకు వచ్చారు, అయిపోయిన వదిలేయండి చెప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో చెప్పుకున్నాడు ఈ విషయం. ప్రధానమంత్రితో నీతి ఆయోగ్ మీటింగ్ లో పోయినప్పుడు లంచ్ మీటింగ్ లో మేము ప్రధానమంత్రితో ఇది చెప్పినా అని మళ్ళీ తెల్లారి బుక్ రిలీజ్ లో ఇక్కడ హైదరాబాద్ లో చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చి. నేను స్కూల్లో చదివినాను, టీడీపీ కాలేజీలో చదివినాను, కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్నాను. ఏడాది చదువుతే అదే ఉద్యోగం కదా. ఏమమ్మా ఏం జరిగింది, ఏం చేస్తున్నావు, ఏం కొట్లాడినావు చెప్పు. దేనికి మీరు డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపారు, ఎందుకు క్వశ్చన్ చేయాలండి? 8 మంది ఎంపీలు ఉంటే ఆడ లాబింగ్ చేసి ఆ డిపిఆర్. రాజనాయక్ గారు ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారంటే మానవతరాయ్ గారు నవ్వారండి. ఎవరు నమ్ముతారండి? వాళ్ళని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అసలు వెళ్ళిదాన్ని సంపాదించిందంతా కూడా ప్రజలకు పెడదాం ఈ రకమైన కామెంట్ చేశారు. ఏం చెప్తారు రాజనాయక్ గారు? రాజనాయక్ గారు మీరే. హలో మీ వాయిస్ సరిగా వినిపిస్తలేదు. ఏదేమన్నా మనకు 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు దద్దమ్మలు. నేనైతే క్లియర్ కట్ సెంటెన్స్ చెప్పబోతున్నా. ఏమీ చేయలేని చేతగాక కేంద్ర ప్రభుత్వం నుంచి ఏది తీసుకురాలేని శూన్య శుద్ధ దద్దమ్మలు. ఎందుకంటే ఒకవైపు ఏమో పోలవరంకేమో తెలంగాణ నుండి అంటే ఆంధ్రాలో కట్టుకుంటున్న పోలవరంకేమో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను గండి కొట్టి తెలంగాణ నీళ్లతోటి దొంగతనంగా ఎలాంటి అనుమతులు లేని బంకచర్ల కట్టుకోవడానికేమో బడ్జెట్ ఇస్తారు. దానికి సంబంధించేమో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి మాత్రం ఎలాంటి జాతీయ హోదా ఇవ్వకపోగా దీనిపైన కక్షపూరితమైనటువంటి వాతావరణం ఉంది. ఆనాడు కేసీఆర్ గారున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారున్నా ఎప్పుడూ కూడా ఈ తెలంగాణ పైన బీజేపీ నాయకులు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఇష్టం లేనటువంటి మోడీ గారు ఎప్పుడు కూడా తెలంగాణ పైన శీతకనే ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ ఉదాహరణ అంటే రాజనాయక్ గారు ఒకసారి రాజనాయక్ గారు మీకు ఏదో క్వశ్చన్ వేస్తున్నట్టున్నారు. వెంకరెడ్డి గారు ఒక్కసారి మాట్లాడిద్దాం. ఇప్పుడు 8 మంది పార్లమెంటు సభ్యులు దద్దమ్మలు అనే ముందు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి నీటిని అమ్ముకొని రాజకీయ అవసరాల కోసం కమిషన్ కేంద్రంగా ప్రాజెక్టులను నిర్మించినటువంటి కేసీఆర్ గారికి ఆ మాట వర్తిస్తుంది. మీరు ఇప్పుడు ఆరోపణలు అడ్డగోలుగా ఏదో రోడ్డు మీద పోయినట్టు ఆరోపణ పోరాటం చేయాల్సినటువంటి బీజేపీ లేకపోతే రేవంత్ రెడ్డి గారి కష్టం వచ్చినప్పుడు మీరు 10 నిమిషాలు మాట్లాడినా నేను మాట్లాడలే. మీరు 10 నిమిషాలు మాట్లాడినా నేను ఎక్కడ కూడా మీరు మాట్లాడినా రాయ్ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మధ్యలో మాట్లాడలే. నేను విన్నా. ఇగో మీ చాట భారతం మొత్తం ఇట్లా రాసుకొని నేను ఒక్కొక్కటి చెప్తున్నా. నేనేమంటున్నానంటే మీరు 8 మంది ఎంపీలు
తెలంగాణ రాష్ట్రం కొరకు ఏనాడన్నా ఒక్క చిన్న పని అంటే వేరే రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు పోయినట్టు మీ రాష్ట్రానికి కూడా తీసుకొచ్చినామంటే ఈ చిల్లర మాటలు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ వేస్తున్నారు. ఇప్పుడు మా రాయ్ గారు చెప్పారు ట్రిబ్యునల్ వేస్తున్నారు, సెక్షన్ సి సాధించినాము. నీళ్ళ కొరకు మీరు చేసిన ప్రయత్నం ఏంది? మీరు నీళ్ళ కొరకు మీకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? మీకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? మీకు అధికారం ఇస్తే ఏం చేశారు? ముక్కు నిలబడాయి ఏడా? మీకు అధికారం ఇస్తే ఏం చేసిండ్రు? మాట్లాడతాం వెంకరెడ్డి గారు ప్లీజ్, మాట్లాడితే సమయం లేదు, మాట్లాడతాం ప్లీజ్. తెలంగాణ వెంకరెడ్డి గారు సమయం లేదు, మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మేము. తెలుసు దొంగ దీక్షలు గురించి చెప్పకు. దొంగ దీక్షలు వెంకరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడతాం. వెంకరెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. ఒక్క రూపాయలైనా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రాంతానికి పెట్టినామని చెప్పేసి 11 లక్షలు వచ్చినాయి. 11 లక్షలు వెంకరెడ్డి గారు మాట్లాడతాం ప్లీజ్. రన్నింగ్ కామెంట్స్ ఉంది ప్లీజ్. గుర్తుపెట్టుకో. బుక్ పబ్లిష్ చేసినాము. కిషన్ రెడ్డి గారు బుక్. వెంకరెడ్డి గారు ప్లీజ్. ఏం రాబట్టే తెలంగాణ అభివృద్ధి అయిందా? అమ్ముకున్నారు మొత్తం భ్రష్టు పట్టి కుటుంబ కేంద్రంగా కోట్ల వెంకరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడతాం. వెంకరెడ్డి గారు తెలంగాణ గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడు. 29లో వెంకరెడ్డి గారు మాట్లాడతాం ప్లీజ్. ఒక నిమిషం. పరిస్థితి రాశారు. బీజేపీ నాయకులు ఏమి చేయలేని చేతకాని దద్దమ్మలండి. సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. రమణాయక్ గారు సబ్జెక్ట్ రండి. ప్రశ్నిస్తుందా లేకపోతే ప్రతిపక్షం ఉన్న నాయకుడిని ప్రశ్నిస్తుందా? అధికారంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి హామీలను చెప్పలేక చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మీరు చెప్పిర్రు మరి ఎందుకు మీరు అదే జయపాల్ రెడ్డి గారు బెస్ట్ పార్లమెంటరీ ఉన్నటువంటి కల్వకుర్తి టేల్ పాండ్ వరకు రాజనాయక్ గారు ఒక పాయింట్ ఎందుకు మీరు పాలమూరు రంగారెడ్డి తిరుపతిలకు ఎందుకు బడ్జెట్ కేటాయించారండి? ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు మీరు? దేని కొరకు జాతీయ హోదా అయ్యారు? ఎందుకు వరదలు వస్తాయి? తెలంగాణ ప్రాంతానికి వరదలు వస్తాయి ఎందుకు నిధులు కేటాయించారు? గుజరాత్ కు కర్ణాటకకు పోతేనేమో కేటాయిస్తారు, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారా? ఏం మాట్లాడుతున్నారండి? బంకచర్లకు అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వం రిటర్న్ పంపించింది, దీనికి ఎలాంటి పర్మిషన్ లేవని చెప్పేసి పంపించినటువంటి బంకచర్లకు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉంటది? ఏ రకంగా బడ్జెట్ ఇస్తారు? రాజనాయక్ గారు ఇక్కడ ఒకటి. రాజనాయక్ గారు రాజనాయక్ గారు సమయం లేదు ప్లీజ్. ఉదయం లేస్తే శవాలు తీయండి, అది శివాలు అది మసీదులు కూర్చొని దాన్ని తప్పిస్తే మీకు ఏ మాటలు వస్తాయండి? రాజనాయక్ గారు ఓకే. రాజనాయక్ గారు బీజేపీ రాజనాయక్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 8 మందికి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏమైనా తీసుకొస్తారా అంటే జీరో. వీళ్ళు ఉన్నది కూడా ఏమీ లేదు. బీజేపీ ఇప్పుడు మనం తిప్పడంలో బాగా బిజీగా ఉన్నారు, రేవంత్ రెడ్డిని కాపాడడంలో బాగా బిజీగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భాష మార్చుకో, పద్ధతి మారు. ఒక ఉత్తరం రాయి కేసీఆర్ గారికి. నీ కేసీఆర్ గారు ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి భాష ఇది నేను తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించు, నువ్వు పార్లమెంట్కి రా, అసెంబ్లీకి రా, నేను పార్లమెంటరీ భాష మాట్లాడతా, నీ మీద వ్యక్తిగత దాడి కాదు, నీ చావును నేను కోరుకోను, తెలంగాణ సంక్షేమం కొరకు తెలంగాణ సుభిక్షం కొరకు మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒక లేఖ రాసి చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారు వస్తారు. ఈ తెలంగాణకు మంచి లేకపోతే నేను ఇట్లనే మాట్లాడతా. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు? కొడుకులకు ఒక్కొక్కరికి లాగులు ఇడిచి లాగుల మీద కొట్టుకుంటా రోడ్డు మీద తీసుకొని పోవాలని ఉంది. ఒక అసెంబ్లీలో ఒక సభానాయకుడు, హుందాగా ఉండాల్సినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి భాషను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. రాజనాయక్ గారు ఒక పాయింట్ ఇక్కడ. రాజనాయక్ గారు సరే, రాజనాయక్ దయచేసి ఒక వెంకరెడ్డి గారు కొంచెం ప్లీజ్. రాజనాయక్ గారు ఇక్కడ. రాజనాయక్ గారు రేవంత్ రెడ్డి గారికి భజన చేయడం సమయం లేదు ప్లీజ్. రాజనాయక్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. రాజనాయక్ గారు చివరిగా సమయం లేదు. చివరిగా మీరు చెప్పింది ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే రేవంత్ రెడ్డి ఏమేమి మాటలు మాట్లాడండి అవన్నీ కూడా క్షమించి లెటర్ రాస్తే వస్తా అంటారు. అదేనా? లేకుంటే రాడంటారు. ఇప్పుడు అసెంబ్లీకి రారా? కాదండి, నేను భాష పార్లమెంటరీ భాష మాట్లాడతా. నేను ముడ్డిల మీద ఉన్న చెడ్డీలు మీకే ముఖ్యమంత్రిని కాదు, నేను మంచి ముఖ్యమంత్రిని, ప్రజలకు సంక్షేమం చేసే ముఖ్యమంత్రిని, ఇలాంటి భాష నేను మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు. ప్రజల్లో ఒక వ్యతిరేకత ఒకటి. రాజనాయక్ గారు ఒక పాయింట్ ఇక్కడ. రాజనాయక్ గారు ఇక్కడ ఒక పాయింట్. రాజనాయక్ గారు ఒకటి. రాజనాయక్ గారు దయచేసి ఒకటి. సరే అదే ఆ భాష గురించి వద్దు, మనం రోజు మాట్లాడుతున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం వినండి మీరు. ఒక్క నిమిషం ప్లీజ్. రాజనాయక్ గారు ఒక్క నిమిషం. ఇప్పటికే 2 ఏళ్ళు అవుతుంది అసెంబ్లీకి ఆయన రావట్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాలి. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే మీరు అమలు చేయట్లేదు ఇక ఈ సర్కార్ అన్నప్పుడు ఖచ్చితంగా నిలదీయాలి. అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీ వేదికగా నిలదీయాలి. ఇప్పుడు కూడా కేసీఆర్ రాకపోతే
నెగిటివ్ రాదా ప్రజల్లో? కేసీఆర్ ఏంది అసెంబ్లీ రాకుండా నువ్వు? మీరు చెప్పింది నిజమే అండి. ఇదే కేసీఆర్ గారు 2 సంవత్సరాల కిందటనే రోజు వచ్చి మాట్లాడుంటే మేము కుర్చీలనే కూర్చోలేదు, మేము మా లాగులే సర్దుకోలేదు, మాకు అప్పుడే కేసీఆర్ గారు దాడి అని అంటారు. కేసీఆర్ రాకపోతేనేమో కేసీఆర్ గారు రాలేదు అని అంటారు. కేసీఆర్ గారు వచ్చి ప్రజాక్షేత్రంలో ఇచ్చిన సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చేయక చిర్రెత్తిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేపు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఎట్లా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చెప్తాండి. అంటే నేను అసెంబ్లీలో ఎట్లా ఉంటుందంటే, ఒక సభానాయకుడిగా ఆయన ఎప్పుడు లేచిన స్పీకర్ తనకు అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అయితే ఉదయం లేస్తే ఇక ఆయనను నువ్వు అట్లా చెడ్డీలు బిక్తా అంటే ఎవరు వస్తారు, దేనికి వస్తారు? ఆ భాష పార్లమెంటరీలో మంచిది కాదు. ఆయన ఏం మాట్లాడంటాడు కదా, మంచిగానే మాట్లాడదాము. కాదు మీరు సబ్జెక్టే మాట్లాడదాము, నీటి గురించే మాట్లాడదాము, ఏ దానిగా ఉంటే దాని గురించి మాట్లాడదాం అంటాడు కదా ముఖ్యమంత్రి గారు. ప్లీజ్ రమానాథరావు గారు చెప్తున్నారు, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు. రాజేష్ గారు 1 minute క్లూజ్ చేయండి ప్లీజ్. రాజకీయాల్లో బూత్ పిత అంటే కేసీఆర్ గారు, తెలుసు. కాబట్టి నేను ఒకటే వారిని విన్నవిస్తారు. రేపు ముక్కోటి ఏకాదశి, రేపు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని, అదేవిధంగా మా భద్రాచలం రాముడిని నేను మొక్కేది ఏంటంటే, చేతులు చూడండి మీ 6 TV ద్వారా కేసీఆర్ గారికి మంచి బుద్ధి ప్రసాదించి బడి దొంగలా పిల్లలు బడికి కొడితే బడి దొంగలా కాకుండా అసెంబ్లీ దొంగలా మారకుండా సక్రమంగా వచ్చి చూడాలి ఇక అవన్నీ మనకి ఎందుకులే. రైట్ ఓకే, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న మానవతరాయ్ గారికి, అదేవిధంగా రాజునాయక్ గారికి, వెంకటరెడ్డి గారికి, చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కుమార్ గారికి, చర్చలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పటికే కేసీఆర్ అయితే సమావేశాలకు రాబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు అవకాశం ఇచ్చాను, మొన్న మాట్లాడారు భవన్లో. 2 ఏళ్ళు అవకాశం ఇచ్చాము కాంగ్రెస్ సర్కార్కు. సో ప్రజలకు ఏవి హామీలు అమలు చేయట్లేదని అన్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీకి రాబోతున్నారనేది కూడా తెలుస్తుంది. మరి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏ రకంగా ఉండబోతుంది, మరి నిజంగా ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందా, లేక ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఏ రకంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు తిట్లు పురాణం అందుకున్నదో ఇది కూడా రేపు అక్కడే ఉండబోతుందా, ప్రజా అసెంబ్లీలో కూడా అలా ఉండబోతుందా అనేది చూడాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ వస్తారా చూద్దాం. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలో ఏం చేశారనే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కాబట్టి చివరిగా ప్రజలే నిర్ణయిస్తారు ఏంటి అనే దానిపైన. ఇది చూద్దాం ఏం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాలకు ఎవరు వస్తున్నారు. ఇది వాళ్ళ చర్చ. రేపు ఆరంభించిన మళ్ళీ కలుద్దాం. చూస్తున్న 6 TV సామాన్యుడి హరప్రాణం.